భద్రాచలం పట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్త పరీక్షా కేంద్రం పుట్టుకతో వచ్చే రక్తహీనత తలసేమియా సికిల్సెల్ ఎనీమియా చికిత్స మరియు నిర్ధారణ కేంద్రమును తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, పినపక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం సందర్శించినారు. ఈ సందర్భంగా సికిల్సెల్ ఎనీమియాతో బాధపడుతున్న పిల్లలకు దుస్తులు, పండ్లు అందజేసినారు. తదుపరి వారికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో వారి సంక్షేమం మరియు వెనుకబడిన గ్రామాలలో వైద్య సదుపాయాలు అభివృద్ధి పరచుటకు కార్యక్రమం చేపట్టిందని, అందులో భాగంగా 25 సెంట్లు భూమిని పాల్వంచ మండలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించడం జరిగిందని అన్నారు. అట్టి భూమిలో డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, జీవనధార మెడికల్ హాల్, క్యాన్సర్ డిటెక్షన్ ప్యాప్స్మియర్ ద్వారా చేపడతారని, వీటిని ఐటీడీఏ పీఓ రాహుల్కు వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని తెలిపినారు. అనంతరం డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు మాట్లాడుతూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎం దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత ఏఎస్, పూర్వ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ బి రాహుల్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, ఐటీడీఏ పీఓ రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఏ శ్రీరాములు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర జనరల్ సెక్రటరీకు ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, లయన్ జి రాజారెడ్డి, లయన్ ఎ జగదీష్, లయన్ డాక్టర్ వై సూర్యనారాయణ, లయన్ పి దేశప్ప, వి కామేశ్వరరావు, ఎస్ఎన్వి రామారావు, గోళ్ల భూపతిరావు, డాక్టర్ ఏఎస్ఆర్ చంద్రప్రసాద్, లయన్ ఎం సిద్ధారెడ్డి, ఐటీసీ కాంట్రాక్టర్ రమేష్, హరిశ్చంద్ర నాయక్, బి వెంకటరెడ్డి, టి సిద్ధులు, ఆదినారాయణ, మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు గారు నేతృత్వంలో పాల్వంచలో నూతనంగా సుమారు 1,50,00,000తో నిర్మాణం చేపట్టినటువంటి క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపు, బ్లడ్ బ్యాంకు, తలసేమియా, సికిల్సెల్ ఎనీమియా వార్డు నిర్మాణం కోసమని మనకి ప్రభుత్వం వారు 10 గుంటల భూమిని హెచ్ఆర్ కన్వెన్షన్ పక్కనే మంజూరు చేయడం జరిగింది. దానికి మొన్ననే కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం సుమారు 1,00,000 చేయడం జరిగింది. దానికి మారుతి నర్సింగ్ కళాశాల నుంచి సుమారు 60,000 రూపాయలు కాంతారావు గారు ఇచ్చేందుకు వారికి మన పాలకవర్గం తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సురేష్ రెడ్డి గారు కూడా 48,000 రూపాయల సామాను, ఇది ఫ్యాబ్రికేటెడ్ బాక్స్ ఇవన్నీ కూడా ఆయన కూడా మనకి ఉదారంగా ఇవ్వడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి మన గవర్నర్ గారిని కలవడం జరిగింది. గవర్నర్ గారు ప్రోగ్రాంలో మొన్నే శ్రీరామనవమి చేద్దాం అనుకున్నాం. అయితే వెళ్ళి అవ్వకపోవడం వల్ల దానికి మళ్ళీ వేరే రోజు ఇస్తా అని చెప్పారు. మన గవర్నర్ గారు డిస్కషన్ ఫండ్స్ నుంచి సుమారు 30 నుంచి 50 లక్షల వరకు ఐఏఎస్ ఆఫీసరు, మన స్టేట్ చైర్మన్ దానకిషోర్ గారు ఐఏఎస్ వారు 30 నుంచి 50 లక్షల వరకు కూడా మనకి ఆర్థిక సహకారం అందజేస్తా అని చెప్పారు. దానికి మన కొత్తగూడెం నియోజకవర్గంలో భాగంగా మన రామసహాయం రఘురామరెడ్డి గారు పార్లమెంటు సభ్యులు, వారు పార్లమెంటు నిధుల నుంచి కూడా దానికి మన అభ్యర్థన తెలియజేస్తున్నాము. మన గౌరవనీయ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మన బ్లడ్ బ్యాంకులకి పర్యవేక్షణకు రావడం, వారు మన అన్నీ కూడా పర్యవేక్షించి తలసేమియా పేషెంట్లకి వారి చేతుల మీదుగా కిట్స్ అవి అందజేయడం జరిగింది. దీన్ని త్వరలోనే కార్యరూపం చేసి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి, ఎంపీ ల్యాండ్స్ నుంచి, మన ఎమ్మెల్యే ల్యాండ్స్ నుంచి కూడా నిధులు సేకరించి అది మన గవర్నర్ గారు శుక్లా గారిని తీసుకొచ్చేసి దానికి బిల్డింగ్ ఫౌండేషన్ కూడా త్వరలోనే చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి.